హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏసీబీకి అనుమతిచ్చాడు కేటీఆర్కి నోటీసులు ఇవ్వాలని. కారణం ఏంటంటే ఫార్ములా E1 రేస్ హైదరాబాద్లో 2023 ఫిబ్రవరిలో జరిగింది. అప్పుడు బాగానే జరిగింది, కానీ తర్వాత నష్టాలు వచ్చాయని ప్రస్తుత ప్రభుత్వం గవర్నమెంట్ చేంజ్ అయ్యాక ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తుంది. కారణం ఏంటంటే పెద్ద ఎత్తున 2-3 సార్లు విదేశాలకు డబ్బు తరలించారని లావాదేవీలు జరిగాయి. మరి ఆ డబ్బు ఆర్బీఐ అనుమతితో పంపించారా లేకపోతే ఏ విధంగా పంపించారు అనే దానిపైన మాకు అనుమానం ఉంది. 55 కోట్ల రూపాయలు హైదరాబాద్ పురపాలక సంస్థ నుంచి ఫార్ములా ఆపరేషన్స్ అనే సంస్థకి పంపించారు అని ప్రస్తుత ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది. దానికి తగ్గట్టుగానే కేటీఆర్కి నోటీసులు పంపాలని ముందుగానే నిర్ణయించుకున్నాము. ఏదైనా చట్ట ప్రకారమే మేము వెళ్తామని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించుకొని మొదటగా గవర్నర్ అనుమతి కోరింది. జిష్ణుదేవ్ వర్మ దానికి తగ్గట్టుగానే అనుమతి ఇచ్చాడు. ఇప్పుడు సిఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ అనుమతి లేఖను ఇప్పుడు ఏసీబీకి అందించనుంది. ఏసీబీ అనుమతి లేక తీసుకున్న వెంటనే కేటీఆర్కి నోటీసులు ఇస్తుంది 2-3 రోజుల్లో. తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉందని అయితే అందరూ అంటున్నారు. మరి ఏం జరగబోతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి చూద్దాం. కేటీఆర్ మెడకు ఈ కారు, నేడో రేపో నోటీసులు, అరెస్ట్కు అవకాశం. కేటీఆర్పై విచారణకు ఇప్పటికే గవర్నర్ అనుమతి. ఇది అందరికీ తెలిసిందే. గత 2-3 రోజులుగా గవర్నర్ అనుమతి ఇచ్చాడని అందరూ అంటున్నారు. కానీ ముఖ్య అంశం ఏంటంటే మంత్రిమండలి భేటీలో సుదీర్ఘ చర్చ. నిన్న అసెంబ్లీ సెషన్ అయిపోయాక దాదాపు ఇక మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెలంగాణ క్యాబినెట్ అంటే మంత్రిమండలి మొత్తం అందరూ భేటీ అయ్యారు. దాంట్లో ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు. అంటే ఒక్కొక్కరి మీ ఒపీనియన్ ఏంటని అంటే మంత్రులందరి ఒపీనియన్ తీసుకున్నాడు అనమాట ముఖ్యమంత్రి. ఎవరు అందరూ ఖచ్చితంగా ఈ మాట మీద ఒకేలాగా ఉండాలి అంటే ఎవరు వారి అభిప్రాయాలు ఏంటి కేటీఆర్ విషయం పైన అంటే ఈ ఫార్ములా E1 రేస్ పైన అని అడిగి తెలుసుకోగా అందరూ దీన్ని చట్టపరంగానే చూద్దాము, ఎవరు అంటే వ్యక్తిగతంగా తీసుకోకుండా చట్టపరంగానే అన్నీ ఫాలో అవుదాం ఈ విషయంలో అని క్యాబినెట్లో చర్చించుకొని దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వాళ్ళు ఫార్వర్డ్ స్టెప్ వేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి అరెస్టులన్నీ కక్షపూరితంగానే చేపిస్తున్నాడు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా కాదు చట్టపరంగా వెళ్తున్నామని వాళ్ళు చెప్పేందుకు నిన్న క్యాబినెట్ అయితే డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. పెట్టుబడుల లెక్కలను ఏసీబీ తెలుస్తుంది అని అంటే ఎట్లయినా ఇప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో ఏదైనా ఇప్పుడు ఏసీబీ తెలుస్తుంది. మేము తేల్చము, మేము మీడియా ముందుకు వచ్చి ఏదున్నా చట్టపరంగానే జరుగుతుంది, అంతా ఏసీబీ చూసుకుంటుంది. ఎందుకంటే మేము గవర్నర్ ద్వారా అనుమతి తీసుకొని మరి మేము ఈ కేసు పైన ముందుకెళ్తున్నాం కాబట్టి మేమేం మాట్లాడడానికి ఇంకా వీలు లేదు, అంతా ఏసీబీ చూసుకుంటుంది, విచారణలో అయినా అరెస్ట్ చేసి విచారణలో అంతా వాళ్ళే చూసుకుంటారు అని అయితే మంత్రులు అయితే క్లియర్గా తెలుపుతున్నారు. కేటీఆర్ చెప్తున్న దాని ప్రకారం ఈ 2023 ఫిబ్రవరిలో నిర్వహించిన ఫార్ములా కార్ రేస్లో ఏది నెక్లెస్ రోడ్లో నిర్వహించబడింది. దానికి 700 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయని ఇటు కేటీఆర్ తెలుపుతున్నాడు. మరోవైపు ప్రభుత్వ సొమ్ము హైదరాబాద్ పురపాలక సంస్థ సొమ్ము ఎక్కువ మొత్తంలో ఇక్కడి నుంచి 2-3 సార్లు లావాదేవీలు జరిగాయి విదేశాలకి. అది కేటీఆర్ అనుమతి ఇస్తేనే అరవింద్ కుమార్ అనే వ్యక్తి పురపాలక సంస్థ కార్యదర్శి అరవింద్ కుమార్ అనే వ్యక్తి ట్రాన్స్ఫర్ చేశాడు అని అటు అరవింద్ కుమార్ కూడా ఒప్పుకోవడంతో అతన్ని కూడా తీసేయడం జరిగింది గవర్నమెంట్. సో మరి ఇప్పుడు కేటీఆర్ పైన అతనే అరవింద్ కుమార్ అనే వ్యక్తి క్లియర్గా చెప్పేసరికి ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది. మరోవైపు కేటీఆర్ అయితే ఇది అసలు కేసే కాదు, ఎందుకంటే మేము 4 సంవత్సరాలకు గాను ఒప్పందం కుదుర్చుకున్నాము హైదరాబాద్లో ఫార్ములా కార్ రేసు జరిపించడానికి. సో దాంట్లో భాగంగానే లావాదేవీలు జరిపాం, కానీ కావాలని మేమైతే లావాదేవీలు జరపలేదని ఇటు కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. మరి ఇంకో ప్రైవేట్ కంపెనీలు కూడా అంటే నెక్స్ట్-జెన్ అలాగే నెక్స్ట్-జెన్ ఇంకా హైదరాబాద్ పురపాలక సంస్థ రెండు కలిపి నెక్స్ట్-జెన్ ఏమో 100 కోట్లు, హైదరాబాద్ పురపాలక సంస్థ ఏమో 50 కోట్లు కలిపి 150 కోట్ల పెట్టుబడి పెట్టారు. కానీ ఫస్ట్ మొదటి విడతలో ఈ ఫార్ములా కార్ రేసు ఫెయిల్ అయిందని నెక్స్ట్-జెన్ తప్పుకోవడంతో ఇక ఆ భారం మొత్తం పురపాలక సంస్థ మీద పడింది. అంటే ఇప్పుడు మళ్ళీ పురపాలక సంస్థనే చూసుకోవాలి కాబట్టి పురపాలక సంస్థనే మొత్తం డబ్బులన్నీ వెచ్చించింది మిగతా విడతలకు గాను. అంటే మొత్తం 4 సార్లు
ఫార్ములా ఈ కార్ రేస్ జరపాలని నిర్ణయించుకున్నాం కాబట్టి దాని తగ్గట్టుగానే పురపాలక సంస్థనే డబ్బులు పే చేసిందని ఇటు కేటీఆర్ చెప్తున్నాడు. దీంట్లో మాత్రం ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి, ఏదైనా ఏసీబీ విచారణలో తేలుతుంది అని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి మిగతా మంత్రిమండలి మంత్రులు అందరూ ఆరోపిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. కేటీఆర్కి మరో 2-3 రోజుల్లో నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేయరా? మంత్రిమండలి అయితే పట్టుబడుతుంది ముఖ్యమంత్రిని, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఇదే టైము అని చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.